ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఆగో సూర్యోస్ పిల్ల తమ్ము తినేవాడు ఇట్లా నడుచుకుంటూ వచ్చిన చెప్పుల పట్టిన కూర్చున్నా తుక్కున ఒత్తాడు ఇక ఆ బటన్ అగో యమునా నగర్లో కోపం అవుతున్నావు అని అంటారా ఇక ముందుగా అందరికి చేతులరు ఇక తొలకొచ్చిన కానీ లేడు ఊరి తొలకొచ్చి ఉండరా ఈ ఊరు అంటే రజక్పల్లి నిజాంపేట మండలు మన మెదక్ జిల్లా నిన్న మన జోగులాంబ గద్వాలు కర్నూలు 4 గంటలు తిరిగినా ఇప్పుడు ఇక్కడ వచ్చాం మెదక్ జిల్లాకి ఇక సర్పంచ్ పిచ్చే చిన్నది కూత పెద్ద అన్నట్టు వయసు చిన్నది ఉన్న అన్నది కనకరాదు అన్న పేరు కూడా మంచిగా ఉంది కదా వదవస్తున్నది పేరు ఇక చిన్న వయసులో ఇంత పెద్ద గ్రామానికి సర్పంచ్ చేసిరు అన్నని ఎటువంటి కార్యక్రమాలు ఇస్తున్నాం కదా అన్నిటికీ తెలుస్తుంది చూడండి ఇక అన్న మంచిగా తమాషా అన్న నమస్తే. నమస్తే రాజన్న. బాగున్నా బాగున్నా పండుగ నాటింది ఈరోజు మనం ఏం పండుగ అది బీరప్పల కాడికి పోతారు ప్రతి శ్రావణ మాసంలో అన్న మా దగ్గర ప్రతి శ్రావణ మాసంలో ఊరందరూ కుర్మ గొల్లోళ్ళు అందరం కలిసి బీరప్పకు పండుగ చేస్తాం. అదే ఆషాఢంలో చేసినట్టు ఇక్కడ ఆషాఢం మనకు హైదరాబాద్ ఎట్లాగైతే ఆషాఢ బోనాలు ఈడ మేము బీరప్పకు శ్రావణంలో శ్రావణ మాసం మరి కౌసున్నాడు కదా కౌసేనా అయితే పక్క బీరప్పకు గొయ్యం అదే అడుగుతున్నా బీరప్పకు గొయ్యం బీరప్పకు ఆడ దేవుడు నైవేద్యాలు పెట్టేసి ఇక్కడ పక్కన భయన్న ఉంటాడు. బీరప్ప పక్కన భయన్న ఉంటాడు ఆ భయన్న కోసం చేసుడే ఇక ఊరందరూ అనే అంటున్నారు అన్నీ ఉంటారు అట్లా అందరూ మరి పొద్దు మీ ఊరికి వచ్చిన ముచ్చట నీకు సూర్యతమ్మా నా పేరు కనకరాజు మెదక్ జిల్లా నిజాంపేట మండల్ రజక్పల్లి విలేజ్. నేను మొన్న రీసెంట్గా జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. పోటీలో ముగ్గురం అభ్యర్థులను నిలబడ్డాము. దాంట్లో నేను సర్పంచ్గా గెలుపొందినాను. అందరికీ మా మీడియా తరఫున మల్లన్న ముచ్చట్ల తరఫున గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు రాజకీయ ప్రస్థానం ఎట్లా సుమైందన్న అంటే రాజకీయంలో రావాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎట్లా నేను పీజీ చేస్తున్నాను. పీజీ అంటే 10 గంటలే నేను 10 16 తరగతి 17 పీజీ అబ్బో 17 పెద్ద చదువు పీజీ చేసిన నేను. ఆ టైంలోనే మనకు ఈ మన కేసీఆర్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. అప్పటి నుంచి మనం కొద్దిగా కేసీఆర్ అభిమానం. అప్పటి నుంచి 2014 నుండి కూడా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి కూడా కేసీఆర్కు పెద్ద అభిమాని. అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ అభిమానిగా ఉన్నది తప్ప ఇక్కడ మనం ప్రత్యక్షంగా రాజకీయాలలో అప్పుడు మనం 2012-11 టైంలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి యూత్గా ఫార్మేట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మేము కొన్ని ఊర్లో స్కూల్లో కొన్ని మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. పిల్లలకు డొనేషన్ చేయడం, స్కూల్లో డొనేషన్ చేయడం, ఊర్లో ఏమైనా ఉంటే సమస్యల మీద అడగడం. అప్పటి నుంచి మేము ప్రత్యక్షంగా రాజకీయాలు లేము కానీ మేము అప్పటి నుంచి మా యూత్ పిల్లలు మేము అందరం కలిసి చేస్తూ వచ్చినాం. తర్వాత ఇక నేను స్టడీలోనే ఉన్నాను. తర్వాత 2020లో మనకు మా ఊరి గ్రామ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలిసి నన్ను 2020లో పార్టీ ప్రెసిడెంట్గా చేశాను విలేజ్. అప్పుడు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి స్టార్టింగ్ బీఆర్ఎస్ కన్వీనర్ వేసుకునేది వేరే ఏం లేదు. వెనకటికి అమ్మని చేసిరా? రాజకీయ కుటుంబం ఏం లేదు. రాజకీయ కుటుంబం మీరే వచ్చారు అయితే కనకరాన్న. మరి ఎట్టకేలకి సర్పంచ్గా పోటీ చేసి చిన్న వయసు ఎంతమంది? ముగ్గురు పోటీ చేసింది. ముగ్గురుట్లో మరి ప్రచారంకి వెళ్తే ప్రజలు ఏ విధంగా స్పందించిన సమస్యలు ఏం చెప్పినా? మీరు సమస్యలు ఊర్లో మాకు దగ్గర మాకు ఇంతకుముందు మేము కల్వకుంట గ్రామ పంచాయతీలో ఉండేవాళ్ళం. మా గ్రామ పంచాయతీ కల్వకుంట గ్రామ పంచాయతీలో ఉండేది. తర్వాత మాకు సపరేట్ జీపీ అయిన తర్వాత మా దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి కూడా మనకు అభివృద్ధి కొద్దిగా చిన్న విలేజ్ కాబట్టి కొంచెం డెవలప్ అవుతుంది. ఇంకా కూడా మా దగ్గర మోర్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు కావాల్సినవి ఉన్నాయి, డ్రైనేజీ లేదు, చాలా రోడ్లు లేవు. అట్లా ఇక చాలా ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు మా దగ్గర సీసీ రోడ్ కావాలి, మా గల్లీకి సీసీ రోడ్ కావాలి, మాకు నల్ల నీళ్ళు రావు,
నల్ల నీళ్ళు ఇప్పియాలి మాకు. మా ఇంటి దగ్గర బుగ్గ రాదు, మా ఇంటి దగ్గర ఎప్పుడు బుగ్గ ఉండాలి. డ్రైనేజీ లేదు, సిసి రోడ్ లేదు. కొంతమంది అమ్మలు ఈ రేషన్ బియ్యం ఒంటరిగా ఉంటారు కదా పెద్ద అమ్మలు, వాళ్ళకు నాకు 30 కిలోల బియ్యం వచ్చేటట్టు చూడండి. అట్లా ఆర్థికంగా లేను కాబట్టి అట్లాంటి కొన్ని సమస్యలు మెయిన్గా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు నేను ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే అవి పూర్తి చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానివల్లనే మనకు ఈ సపోర్ట్ జరిగిందని. మెజార్టీ ఎంత వచ్చిందన్న? మెజారిటీ 4 ఈ 2-3 సార్లు లెక్క పెట్టవచ్చు మళ్ళీ. ఎన్నిసార్లు లెక్క పెట్టారు? ఒకటేసారి లెక్క పెట్టారా? ఒకటేసారి లెక్క. 4 ఓట్లు అంటే ఆశమాషిగా చాలా దగ్గర నడిచింది మ్యాచ్. మరి ఖర్చు ఎంత వచ్చిందని లక్ష్యం? లేదు, ఖర్చు ఏం లేదు. లేదు అయితే ఇంతకుముందు మనం అప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం కాబట్టి మనం చేసే పనులు, మనం ప్రజలతో ఉండే విధానాలు వాళ్ళకు నచ్చి మనకు అందరూ అన్ని పార్టీకి సంబంధించిన జనాభా 750 ఓట్లకు ఉన్నాయి. 750 ఓట్లు ఉన్నాయి. మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమం శురు చేసామన్నా మన గ్రామంలో? గెలిచినాక నేను మొట్టమొదటి తీసుకున్నది ఏంటంటే, నేను ప్రచారానికి పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మేజర్గా ఏం చెప్పారంటే నీటి సమస్య చెప్పారు. దాని మీదనే ప్రత్యేకించి దృష్టి సారించడం జరిగింది. వచ్చిన నెల రోజులలోనే నేను నీటి సమస్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి అది ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. తర్వాత కొన్ని కరెంటు పోల్స్ కిందికి ఇట్లా మన విలేజ్లో ఒక ట్రాక్టర్ పోతే కూడా అందేంత కిందికి కరెంట్ ఉండే. ప్రత్యేకించి మన ఏడీ సార్ తోటి ఇట్లా వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకించి ఆయనకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి, సార్ మా విలేజ్లో ఇట్లాంటి సమస్యలు ఉంది, కరెంటు వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి సార్ తోటి వినిపిస్తే సార్ మనకు మంచి సపోర్ట్ చేసి ఒక 8 పోళ్ళు దగ్గర వేయించి మాకు ఆ సమస్య లేకుండా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనము ఊర్లో ఎవరైనా ఆరోగ్యం బాగాలేక చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా కానీ నేను నా సొంత ఖర్చులతోటి 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఆడబిడ్డ మనకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే పుట్టిళ్ళనే ఆడబిడ్డని చంపడం జరుగుతుంది. ఆడబిడ్డ అని తెలిస్తే అబార్షన్ చేయించి తీసేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలకు మనం సపోర్ట్ చేయకూడదని ఒక నా ఆలోచనతోటి నేను ఏం చేశానంటే, పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఊర్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థికంగా 5,000 రూపాయలు నేను సహాయం చేస్తున్నాను. ఆ కార్యక్రమం నా సొంతంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మా ఊర్లో ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ప్రభుత్వ భూమి అనేది మా ఊరికి సంబంధించిన సరౌండింగ్లో ఎక్కడ దగ్గరలో ఏదైనా మహిళా భవనం కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ గాడి కావచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం కావచ్చు, ఇలాంటి ఏదైనా మనము కడదామంటే మాకు ఎలాంటి ప్లేస్ లేదు. మాకు రీసెంట్గా మహిళా భవనం గవర్నమెంట్ శాంక్షన్ అయింది కానీ ఏం చేస్తాం, మా దగ్గరనేమో గవర్నమెంట్ ప్లేస్ లేదు. ఎక్కడుంది జాగా? ఊళ్ళో నా సొంత డబ్బులతోటి నేను ఒక దగ్గర ఊర్లో సొంత డబ్బులతోటి కొని నేను ఆ మహిళా భవన్కి డొనేషన్ చేయడం. ఎంత వచ్చిందా దాని ఖర్చు? దానికి ఒక 5 లక్షలు పెట్టి నేను జాగా కొని ఊరి ప్రజలకు, ఆడపిల్లలకు నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే, మా ఊర్లో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను ఎంతోమంది మా గ్రామంలో ఉన్న మహిళలు, అక్క చెల్లెలు, అమ్మలు ఎంతోమందిని అడిగి, రాజకీయ నాయకులను, మాకు మహిళా భవనం కావాలి, మాకు ఉండడానికి ఒక భవనం కట్టియండి అని చెప్పి చాలామందిని అడిగారు. కానీ ఎప్పుడు కూడా ఎవరు మాట ఇచ్చిన వాళ్ళే కానీ ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను అప్పుడు ఎలక్షన్ టైంలోనే నేను మేనిఫెస్టోలో నేను మహిళా భవనం కట్టిస్తానని చెప్పేశాను. అదేవిధంగా దానికి నేను కట్టుబడి ఉండి, మన దగ్గర జాగ లేకున్నా నేను పర్సనల్గా కొని నేను మహిళా భవనం ఇచ్చేసినాను. అది ఇప్పుడు ఆల్రెడీ కడుతున్నాను, స్టార్ట్ అయింది వర్క్. మాకు బాయిలకాడికి మాది వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీ. మొత్తానికి వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొలాలు పోవడానికి దారి ఎంత గుంతలు ఉంటుంది. నడుచుకుంటూ పోయి ఒక టిఫిన్ తీసుకొని పొలం కాడికి పోదామంటే పోయేంత దారి మంచిగా ఉంటుంది. అందుకే నేను ఏం చేశానంటే, మొన్న సమ్మర్లో మట్టి పోయించడం జరిగింది. ఊర్లో ఉన్న ఇంకొక తొవ్వ ఉన్నది, అది
కోసేద్దాం అనేసరికల్లా కొద్దిగా వర్షాలు స్టార్ట్ అయినాయి, ఆగిపోయినాం. కానీ ఒక 3-4 తవ్వలు మొత్తం కంప్లీట్గా పొలాల కాడికి పోయే దగ్గర కాక మొత్తం మట్టి పోయించి వాళ్ళకు పోవడానికి మంచి పోవడానికి మట్టి గుంతలు లేకుండా చేయించినాం. అదైతే మంచి కార్యక్రమం చేపట్టినాం అదొకటి. ప్లస్ ఈ వీధి దీపాలు అయితే కంటిన్యూగా మనం వేపించడం జరుగుతుంది. వీధి దీపాలు ఎప్పటికప్పుడు చూసుకుంటా మన జీపీ వర్కర్స్ తోటి ప్రతిదీ కూడా మనం ఎప్పుడప్పుడు గమనిస్తూ వీధి దీపాలు కూడా ఎప్పుడు వెలిగేటట్టు చూసుకుంటున్నాం. ఇక డ్రైనేజీలు అంటే మాకు ఇంకా శాంక్షన్ అవ్వట్లేదు. డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ వాటి మీద మాకు కొద్దిగా ఇబ్బంది ఉన్నది. వాటి ఒక్కటి గురించి ఇంకా మా గవర్నమెంట్ను చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం లెటర్ ప్యాడ్ కానీ తీర్మానం కానీ ఇచ్చొచ్చినాం, కానీ ఇంకా మనకు ఎలాంటి స్పందించలేరు. మరి ఆశిస్తున్నా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మాకు ఊరి మీద ప్రత్యేకించి ఒక సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్ కానీ ఏదన్నా ఫండ్ విడుదల చేస్తారని ఆశిస్తున్నాను. ఇంత తమాషా మాట్లాడుతున్నాం, మరి మాట్లాడుతా. గతంలో కూడా కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే మనం. అవును, ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. జరే వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తావా? కేసీఆర్ సార్ అనేది దూరదృష్టి గల వ్యక్తి. దూరదృష్టి ఇప్పుడు చేసే పని తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ముందుగా గ్రహించి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుందాం. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు నేను చదువుకున్న టైంలో తలాపున పారుతుంది గోదారి, మన నీళ్ళు మన పొలాలు ఎడారి అని చెప్పేసి పాటలు వచ్చినాయి. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చూడు మా పక్కనే ఎప్పుడు కూడా లేదు, మా పక్కన నీళ్ళు. ఇప్పుడు గోదావరి మల్లన్న సాగర్ నుండి వస్తే ఇక్కడ దాకా మా పక్కన మా మండల్లో నిజాంపేట మండలికి నీళ్లు రావడం జరిగింది. అది ఎవరి వల్ల అయింది? కేసీఆర్ వల్ల అయింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? కాళేశ్వరం కూలేశ్వరం అయింది అంటున్నాడు. ఆ కాళేశ్వరం కూలేశ్వరం అయితే ఇప్పుడు నీళ్ళు ఏడు దాకా వచ్చినాయి? ఎక్కడ దాకా వచ్చినాయి? ఎక్కడున్న కాళేశ్వరం, ఎక్కడున్న గోదావరి, ఎక్కడున్న కాలువలు, ఎక్కడున్న మల్లన్న సాగర్ 600 మీటర్ల ఎత్తుకు నీళ్ళను పంపు చేసి ప్రతి విలేజ్కి తాగునీరుని అందిస్తున్న అది అప్పుడు కేసీఆర్. ఇప్పుడు ఆ ఉన్న నీళ్ళని ఎత్తి కట్టిన ప్రాజెక్టులను నింపడానికి కూడా రేవంత్ రెడ్డి గారికి శాతనైతలేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు యూరియా చూడండి, అప్పుడు మేము రైతులు పోయి బుకింగ్ లేదు, ఏ మన్ను లేదు, మశానం లేదు, యాప్ తీసుకొచ్చిండు. అప్పుడు ఇంటికి ఫోన్ చేసి 500 ఇస్తే కిరాయి ఇచ్చి 4000 రూపాయలు ఇస్తే పోయి 10-15 సంచులు తీసుకొచ్చి ఇంటికి కడేసి పెట్టాడు ఆటో కిరాయి ఇస్తే. ఇప్పుడు యాప్ పెట్టారు. ఇప్పుడు తెలియని తాతలు ఉన్నారు, వాళ్ళ పేరు మీద జాగ ఉంటుంది, వాళ్ళకు పాస్బుక్ ఓటీపీ అడుగుతున్నాడు, ఆధార్ కార్డు చెప్పమంటున్నాడు. అవన్నీ అడిగి చేసేసరికి అవన్నీ కొట్టి చూసేసరికి టైం అయిపోతుంది. ఆడ బుకింగ్ యాప్లో చూసేసరికి సంచులు ఉంటలేవు. ఏం ప్రయత్నం? రైతు సంక్షేమాలు తీసుకురావాలి కానీ రైతు నడ్డీర్సే గవర్నమెంట్ వచ్చింది. రైతుల సంక్షేమం కోసం చూడాలి కానీ రైతును నడ్డిస్తే రేపు పొద్దుగల భవిష్యత్తు ఏంది? ఆహారం పెట్టే రైతును ఇంత అరిగోసలు పెడుతున్న గవర్నమెంట్ ఇది ముందట పడేది కాదు. ఖచ్చితంగా తగిన బుద్ధి గవర్నమెంట్కు రాబోయే ఎలక్షన్లలో గట్టిగానే తగులుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు కేసీఆర్ కిట్టు, చిన్నపిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చేది. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ 12,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే వచ్చింది. ఇప్పుడు ఆ కిట్టు లేదు, ఏం లేదు. కనీసం ఆ దాఖలు ఉన్న పిల్లలు ఎలా ఉంటుందో చూసే ఒక్కొక్క గవర్నమెంట్ ఎంత దారుణమైన పరిస్థితులని ఆడబిడ్డ పుట్టినా పట్టించుకునే గవర్నమెంట్ లేదు. కేసీఆర్ కిట్ వస్తుందంటే ఆడబిడ్డ. ఇప్పుడు రైతు బంధు ఉంది, రైతు బంధు ఇస్తానన్నాడు. అప్పుడు కేసీఆర్ 6,000 ఇస్తుంది, నేను 7,000 ఇస్తా, 12,000 ఇస్తా అనే మాటలు చెప్పినాం. ఏమైంది? మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన డబ్బులు ఇవ్వలేకపోతున్నావు. ఆ రైతు బంధును బొందబెట్టే ప్రయత్నాలు చేస్తున్నావు. రైతు బీమా రైతు చనిపోయినాక 15 రోజులు 20 రోజులలో డబ్బులు వచ్చేది. ఇప్పుడు వస్తుందా రాదో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు వస్తుందో అప్లికేషన్ చేసుకున్నామంటే వేచి చూడాలి. ఎలాంటి గవర్నమెంట్? మన రైతులు కానీ సమాజం కానీ ఎంత పరిస్థితులు, మనం ఎంత మంచిగా చూసుకున్న కేసీఆర్ను ఓడగొట్టుకొని ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు మనము అనుభవిస్తున్నాం ప్రజలు గమనించాలి. అలాగే మనకు కళ్యాణ లక్ష్మి మంచి ప్రోగ్రాం. ఎందుకోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చింది కేసీఆర్? ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల లోపు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళను 18 సంవత్సరాల దాకా
ఆపితే 1,00,000 రూపాయలు వస్తాయి. వాళ్ళకు ఆ కుటుంబంలో ఉన్న అమ్మ నాయనలకు ఆర్థిక సహాయం అందియవచ్చు. అలాగే అమ్మాయికి సరైన ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయొచ్చు అని ఒక తల్లిదండ్రులకు ఒక అవగాహన తీసుకొచ్చి ఆ ఆలోచన కొద్దీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు అవి తీసేస్తున్నావు, బాల్య వివాహాలను ఎంకరేజ్ చేస్తున్నావు. ఇప్పుడు బాల్య వివాహాలు ఎంకరేజ్మెంట్ అవుతున్నాయి. అది ఒకసారి గమనించాలి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇప్పుడు ప్రజలు ఉన్నారు, కనీసం వాళ్ళను కట్నం ఇచ్చి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నారు. అసలు వాళ్ళకు ఇది కొద్దిగా ఆసరా ఉంటుంది కదా. ఆ గవర్నమెంట్ అది ఎందుకు ఆలోచిస్తలేదు? తులం బంగారం అన్నావు, 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాను. తులం బంగారం లేదు, ఉన్న 1,00,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు నీ దగ్గర. తులం బంగారం ఏడిస్తావు ఇంకా దాన్ని బట్టి ప్రేమలో మాట్లాడుతానే అన్న. మరి ఇంకా 4 సంవత్సరాల టైం దగ్గర మీకు. అవును. మరి ముందు గ్రామంలో చేపడుతున్న కార్యక్రమం ఏమైనా ఇంకా? నేను ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను మా ఊరు మీద పెట్టుకున్న ఆలోచనలకు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నా ఆలోచనలను ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఇంటికి సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటికి సిసి రోడ్డు, డ్రైనేజీ ఇవి 2 కూడా మేజర్ మాకు కావాల్సినవి. కాబట్టి ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇవే ఆలోచిస్తారు. సర్పంచ్ ఏం చేసిండు అంటే ముందుగా మా ఇంటికి రోడ్డు కూడా వేయలేడు ఈ 5 సంవత్సరాలలో అంటారు. ఇంకా మోరి కూడా కట్టేయలేరు అంటారు. ఒక ఇంటికి లైట్ వేయలేడు అని అంటారు. అలాంటి కాకుండా నీ 5 సంవత్సరాలలో తగినంత విధంగా నాకు ఎంత సాధ్యమవుతుందో అంత సాధ్యమైనంత వరకు నేను ప్రతి ఇంటికి సిసి రోడ్డు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటు, మంచినీటి సౌకర్యం ప్రతి ఒక్కటి అందించడానికి ముందుకెళ్తున్నా. అదే కాన్సెప్ట్ తోటి నేను రాజకీయాలకు వచ్చిన. అదే విషయం నేను కంపల్సరీ అవి నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతా. అలాగే ఈ మా విలేజ్లో ప్రత్యేకించి గవర్నమెంట్ తెలియజేయంది ఏమనగా, మాకు ఏదైనా భవనం కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అంటే గవర్నమెంట్ ఒకవేళ శాంక్షన్ చేస్తుండొచ్చు. జీపీ మాది ఎప్పుడో స్టార్టింగ్లో కట్టారు, ఒకటే రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే మేము బాడీ మీటింగ్ చేసుకోవాలి, సర్పంచ్ కూర్చోవాలి, స్టోర్ రూమ్ చేసుకోవాలి, అన్నీ దాంట్లోనే యూజ్ చేసుకోవాలి. కొత్తగా గ్రామ పంచాయతీ భవనం కడదాము అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేదు. వివో బిల్డింగ్ శాంక్షన్ అయితే ఎక్కడ కట్టాలి మనము? అనవసరంగా ఇప్పుడు కట్టకపోతే మళ్ళీ భవిష్యత్తులో మహిళలకు ఇబ్బంది అవుతుంది అనే ఒక ఆలోచనతోటి నా సొంత డబ్బులతోటి ఇప్పించిన. అది ఓకే. మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే ఇంకో దగ్గర వేరే చూడాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ జాగలేదు. దయచేసి గవర్నమెంట్కు, తెలంగాణ ప్రభుత్వానికి నేను చేసేది ఏమన్నా, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి తెలియజేయనిది ఏమనగా, నాకు మా విలేజ్కు సంబంధించి ఎంతో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కేటాయిస్తే ప్రతిదీ కూడా మాకు దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుంటుంది అని నేను ఈ మీడియా తరఫున తెలియజేస్తాను. ధన్యవాదాలు అన్న. ప్రత్యేకించి ఇక్కడ దాకా వచ్చి, ఎక్కడి నుండో ఇక్కడ దాకా వచ్చి మా ఊర్లో ఉన్న బాగోగులు మా గురించి తెలుసుకొని సమాజానికి తీసుకోబోతున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. సంతోషం. దర్శనం చేపిస్తావు గుడికాడ? పోదాం. అక్కడ కూడా అవుతుంది. వంటలైనా లేవు? లేదు కాదా? ఇంకా సాయంత్రం అయితే కౌసు ఉంటుంది కదా, ఇక ఆదివారం 5 రోజు వల్ల అందరూ ముక్క సుక్కలు జోరు ఉంటారు. ఇక ఉంటారు. నడవదు కానీ అది ముక్క తిన్నైతే నడుస్తుంది. సాయంత్రం. సరే అన్న మరి.